ఏపీ మాజీ సీఎం జగన్ ఇంటి దగ్గర ఆంక్షలు ఎత్తేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తాడేపల్లిలోని తన ఇంటినే సీఎం క్యాంప్ ఆఫీస్గా ఉపయోగించుకోవడంతో అక్కడ 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ప్రభుత్వం మారడంతో తాడేపల్లి జగన్ ఇంటి దగ్గర ఆంక్షలు ఎత్తేశారు. జగన్ నివాసం క్యాంప్ ఆఫీస్ దగ్గర ప్రైవేట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. జగన్ నివాస మార్గంలో వాహనాలకు అనుమతి ఇవ్వడంతో 30 మందితో ప్రైవేట్ సెక్యూరిటీని వైసీపీ ఏర్పాటు చేసుకుంది. మరింత సమాచారం మా ప్రతినిధి వసంత్ అందిస్తారు. వసంత్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసానికి సమీపంలో గతంలో ఉన్నటువంటి సెక్యూరిటీని పూర్తిగా తొలగించారు. ఆంక్షలను కూడా సడలించారు. గతంలో జగన్మోహన్ రెడ్డి నివాసానికి రావాలన్నా ఆయన క్యాంపు కార్యాలయానికి రావాలన్నా కూడా పూర్తిగా ఆంక్షల నడుమున ఉండేటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఏదైతే నివాసం అలాగే క్యాంపు కార్యాలయం రెండు ఉన్నాయో ఈ రెండింటికి కూడా గతంలో సెక్యూరిటీ విధించినటువంటి నేపథ్యం ఉంది. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి స్పెసిఫిక్ సెక్యూరిటీ కారణాల రీత్యా. అయితే ప్రస్తుతం ఆయన మాజీ ముఖ్యమంత్రిగా ఉండటం, ప్రతిపక్ష నేత కూడా కాకపోవడంతో ప్రస్తుతం ప్రత్యేకించి 30 మందితోటి ప్రత్యేకంగా ప్రైవేట్ సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేశారు. గతంలో ఇక్కడ ఉన్నటువంటి నివాసాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించి ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి సమయంలోనే ఇక్కడ నివాసాన్ని కట్టున్నారు. ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గతంలో ఇక్కడ నివాసాలను తొలగించి ప్రత్యేకించి వారికి ప్రత్యేకంగా పలు చోట్ల నివాసాలను కేటాయించి ఇక్కడ రోడ్డును కూడా నిర్మించారు. అయితే ఇది గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడ పూర్తిగా ఆంక్షల నడుమున ఉన్నటువంటి నేపథ్యంలో ఏ ఒక్కరికి కూడా ఇటు నుంచి అనుమతి ఉండేది కాదు. మనం చూస్తున్నటువంటి ఈ రోడ్డు ఏదైతే ఉందో ఈ రోడ్డు గతంలో 500 మీటర్ల దూరం అవతల వచ్చినట్టు ప్రతి వెహికల్ని ఆపి వెనక్కి పంపించేటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు ప్రస్తుతం ఆంక్షలను తొలగించారు. పూర్తిగా సడలించినటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఈ రోడ్ల నుంచి ప్రయాణం చేస్తున్నారు. మనం చూడొచ్చు జగన్ నివాసానికి సరిగ్గా 20 మీటర్ల దూరంలోనే అందరూ కూడా ప్రయాణం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తుంది. అయితే వాస్తవానికి ఇది గతంలో రహదారి అయితే కాదు. మనం చూస్తున్నటువంటి ఈ రోడ్డుకి ఎదురుగానే కరకట్ట ఉంటుంది. ఈ కరకట్ట పైనుంచి గతంలో వాహనాలు వెళ్ళేవి. మనం ఉన్నటువంటి ఈ ప్లేస్లో గతంలో నివాసాలు ఉండేవి. ఆ నివాసాలను తొలగించి వారికి ప్రత్యేకంగా పలు వస్తువులు ఏర్పాటు చేసి వీటిని స్వాధీనం చేసుకుని ఇక్కడ రహదారిని నిర్మించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఆంక్షలు తొలగించినటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి నివాసాన్ని చూసేందుకు, ఆయన క్యాంపు కార్యాలయాన్ని చూసేందుకైతే ఇక్కడికి వస్తుంది. ఇక మరోది ప్రస్తుతం సెక్యూరిటీ ఆడిట్ రీత్యా ఆయనకు ప్రత్యేకంగా సెక్యూరిటీ కేటాయిస్తారు కాబట్టి ఉన్నటువంటి ఆయనకున్నటువంటి ప్రత్యేక కారణాలు సెక్యూరిటీ రీత్యా 30 మంది ప్రైవేట్ సెక్యూరిటీని కూడా ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డికి ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈరోజు ఉదయం వారంతా కూడా వచ్చారు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మొత్తాన్ని కూడా గమనించారు. వారితో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి మొత్తం చర్చించినట్టుగా కూడా తెలుస్తోంది. 2 లేదా 3 రోజులు పూర్తిగా వారంతా కూడా వారి విధుల్లో భాగస్వాములు అయితే అవుతారు. ప్రస్తుతం గతంలో ఉన్నటువంటి సెక్యూరిటీ పూర్తిగా తొలగించారు. అంటే సెక్యూరిటీ ఆడిట్ ఉంటుంది. ప్రత్యేకించి ఎవరికైనా సెక్యూరిటీ ఇవ్వాలి అంటే ఆడిట్ తర్వాత కొనసాగించేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. గతంలో 2-3 చెక్ పోస్టులు ఉండేవి. ఆ చెక్ పోస్టులు దాటుకొని జగన్మోహన్ రెడ్డి నివాసానికి రావాల్సి ఉండేటువంటి పరిస్థితి ఉండేది. ప్రస్తుతం అవేమీ లేవు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి సెక్యూరిటీ పూర్తిగా తొలగించారు కాబట్టి కేవలం ఏవైతే ప్రత్యేకించి ఎవరికి మాజీ ముఖ్యమంత్రికి ఏ రకమైన సెక్యూరిటీ అయితే ఇస్తారో ఆ సెక్యూరిటీ ప్రస్తుతం ఆయన నివాసం వద్ద క్యాంప్ కార్యాలయం వద్ద కొనసాగుతోంది. వీరిని కూడా 2 లేదా 3 రోజులు తొలగించేటటువంటి అవకాశం ఉంది అన్నటువంటి సమాచారంతో ప్రస్తుతం ప్రైవేట్ సెక్యూరిటీ కూడా నియమించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే జగన్మోహన్ రెడ్డి నివాసానికి ఎదురుగా ఉన్నటువంటి రహదారి ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఉన్నటువంటి ఆంక్షలను తొలగించారు. చెక్ పోస్టులు తీసివేశారు, పోలీసులను కూడా తొలగించారు. సాదాసీదాగా ఎక్కడైతే రెగ్యులర్గా వాహనాలు అయితే తిరుగుతూ ఉంటాయో అదే రకంగా ప్రస్తుతం వాహనాలు అయితే తిరుగుతున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. రైట్ వసంత్. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నారు నార్కోటిక్ బ్యూరో పోలీసులు. మాదాపూర్, గచ్చిబౌలి ఏరియాల్లో నిత్యం పబ్బులకు వెళ్తున్న వారిపై ఫోకస్ పెట్టారు. 16 మందిని అదుపులోకి తీసుకుని టెస్ట్ చేయగా 2 పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇందులో ఒకరు డీజే సిద్ధార్థ్, మరొకరు స్వరూప్ గా గుర్తించారు. కొంతకాలం నుంచి సిద్ధార్థ్ పెద్ద మొత్తంలో MDMA డ్రగ్స్ తీసుకుంటున్నట్టు నార్కోటిక్ బ్యూరో పోలీసులు గుర్తించారు. సిద్ధార్థ్ కదలికలపై నిఘా పెట్టి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మరోవైపు స్కూల్స్, కాలేజెస్ లో డ్రగ్స్ నిర్మూలనపై నార్కోటిక్ బ్యూరో ఫోకస్ పెట్టింది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని డ్రగ్స్ నిర్మూలనకు మేనేజ్మెంట్లు సహకరించాలని కోరారు. స్కూళ్లలో ఒక రిటైర్డ్ పోలీసును రిక్రూట్ చేసుకోవాలని సూచించారు. స్టూడెంట్స్ బ్యాగుల్లో సిగరెట్స్, గాంజా, లిక్కర్ బాటిల్స్ ఉంటున్నాయని ప్రతిరోజు స్కూల్ బ్యాగ్లను చెక్ చేయాల్సిందే అన్నారు. విద్యా సంస్థల్లో జూనియర్లను కొంతమంది సీనియర్లు డ్రగ్స్ కోసం ఉపయోగించుకుంటున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, అలర్ట్ గా ఉండాలని యాజమాన్యాలను హెచ్చరించారు. మా ప్రతినిధి ప్రణీత మరింత సమాచారం లైవ్ లో అందిస్తారు. ప్రణీత, డ్రగ్స్ పైన ఇంకా ఏ విధంగా పోలీసులు ఫోకస్ పెంచుతున్నారు? అయితే ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా
చాలా వరకు డ్రగ్స్ పార్టీస్ నిర్మూలనకు వచ్చాయని చెప్పొచ్చు. ఎందుకంటే నార్కోటిక్ పోలీసుల నిరంతర నిఘా అక్కడ జరిగేటువంటి పార్టీస్ పైన కానీ చివరిలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ల పైన కానీ ఎప్పటికప్పుడు నిఘా ఉంటుండడంతో చాలా వరకు డ్రగ్స్కి సంబంధించినటువంటి కేసులు తెలంగాణ వ్యాప్తంగా తగ్గుతూ వచ్చాయి. అయితే ఈ కేసులన్నీ కూడా బెంగళూరు తరహాలో ఎక్కువ అవుతూ వచ్చాయి. ఇక్కడ పార్టీ చేసినటువంటి వాళ్ళందరూ కూడా తమ మకాం హైదరాబాద్ నుండి బెంగళూరుకు మార్చినటువంటి ఘటనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ నార్కోటిక్ పోలీసులు ఒక కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. రిపీటెడ్గా ఎవరైతే ఈ పబ్బులకు కానీ ఇతర పార్టీస్లో పాల్గొంటూ ఉంటారో సో ఆ లిస్టు ఎట్లాగో నార్కోటిక్ పోలీసుల దగ్గర ఉంటుంది. సో ఆ లిస్ట్ని బేస్ చేసుకొని కొంతమందికి నోటీసులు ఇచ్చారు. వీళ్ళు ఏమన్నా ఇటీవల కాలంలో డ్రగ్స్ తీసుకున్నారా లేదన్నటువంటి విషయాన్ని రెక్టిఫై చేసేందుకు. సో వీళ్ళు ఇచ్చేటువంటి నోటీసులను బేస్ చేసుకొని ఒక 16 మంది రిపీటెడ్గా ఈవెంట్స్కి వెళ్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, గతంలో డ్రగ్స్ కేసులో అక్యూజ్డ్గా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళందరినీ పిలిపించి ఒక 16 మంది శాంపిల్స్ని సేకరించారు. ఇందులో డీజే సిద్ధార్థ్తో పాటు స్వరూప్ అనేటువంటి ఇద్దరితో పాటు మరొక వ్యక్తి మొత్తం ముగ్గురికి కూడా పాజిటివ్ వచ్చినట్లు నార్కోటిక్ పోలీసుల విచారణలో బయటపడింది. సో ఆ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించుకున్నారు. మరోవైపు నెక్స్ట్ జనరేషన్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఈ డ్రగ్ బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సినటువంటి చర్యలను నార్కోటిక్ పోలీసులు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఈ డ్రగ్ కల్చర్ కాబట్టి గంజాయి సేవించేటువంటి కల్చర్ ఇటీవల కాలంలో ఎక్కువ అవుతుందనేటువంటి సమాచారం కూడా ఉంది. సో వాటిపైన నార్కోటిక్ పోలీసులు ఫోకస్ చేశారు. ఎట్లాగో స్కూల్కి పంపించిన తర్వాత పేరెంట్స్ నిఘా స్టూడెంట్స్ పైన తగ్గుతూ ఉంటుంది కాబట్టి మొత్తం స్టూడెంట్స్ పైన కేర్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఆ స్కూల్ మేనేజ్మెంట్స్ మీద ఉంటుంది. స్కూల్కి వచ్చేటువంటి ప్రతి విద్యార్థి కూడా తమ బ్యాగ్లలో ఏమేమి క్యారీ చేస్తున్నాడు, మద్యం బాటిల్స్ ఏమైనా క్యారీ చేస్తున్నాడా, ఈ సిగరెట్స్ ఏమైనా తీసుకొస్తున్నాడా, లేకంటే గంజాయి కానీ డ్రగ్స్ ప్యాకెట్లు కానీ ఏమైనా తీసుకొస్తున్నాడా అనేటువంటి నిఘా ఖచ్చితంగా స్కూల్ మేనేజ్మెంట్స్ తీసుకోవాల్సిందిగా నార్కోటిక్ పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే ప్రతి స్కూల్లో కూడా యాంటీ డ్రగ్ కమిటీలు ఉన్నాయి. కానీ ఈ కమిటీల నుండి నార్కోటిక్ పోలీసులకు ఎలాంటి సమాచారం రావటం లేదు. కేవలం నామమాత్రపు కమిటీలుగా ఇవి ఉండిపోయాయి. ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా స్కూల్స్ నుండి రావట్లేదు అనేటువంటి ఒక కంప్లైంట్ని బేస్ చేసుకొని రిటైర్డ్ పోలీస్ అధికారులు ఎవరైతే ఉంటారో పోలీస్ సిబ్బంది ఆ సిబ్బందిని స్కూల్ యాజమాన్యాలు రిక్రూట్ చేసుకోవాల్సిందిగా తెలంగాణ నార్కోటిక్ డైరెక్టర్ సందీప్ షానిలియా ఒక సజెషన్ అయితే స్కూల్ మేనేజ్మెంట్స్కి ఇచ్చారు. ఎందుకంటే ఆల్రెడీ డిపార్ట్మెంట్లో పనిచేసి ఉన్నారు కాబట్టి ఎలాంటి సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయాలి, స్టూడెంట్స్ని ఎట్లా చెకింగ్ చేయాలి, అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్తో ఉంటూనే వాళ్ళు ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్కి పాల్పడుతున్నటువంటి వివరాలు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఒక రిటైర్డ్ పోలీస్ సిబ్బందిని రిక్రూట్ చేసుకోవాల్సిందిగా ఒక సజెషన్ అయితే ఇచ్చారు. సో దీన్ని ఎట్లా స్కూల్ మేనేజ్మెంట్స్ అవలంబిస్తేనేటువంటిది కూడా చూడాల్సి. రైట్ ప్రణీత. కమింగ్ టు థర్డ్ న్యూస్. నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై వెళ్తున్న కారుపై పెద్దపులి దాడి ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. నెల్లూరు జిల్లా మరిపాడు మండలం కదిరినాయుడుపల్లి అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారంతో ఒక్కసారిగా అటవీ ప్రాంత గ్రామాలు ఉలిక్కిపడ్డాయి. అయితే అసలు ఆ ప్రాంతంలో పులే లేదని చెప్తున్నారు అటవీ శాఖ సిబ్బంది. పెద్దపులి దాడి చేసిందని కార్ డ్రైవర్ చెబుతుండటంతో అసలేం జరిగింది అన్న దానిపై అటవీ శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. వచ్చి పక్కన కొట్టి ముందుకు అడ్డాకి వచ్చేసి అటాక్ చేసి ఆ నుంచి ఇంకా అటు వెళ్ళిపోయింది. మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, అసలు అక్కడ పెద్ద పులి ఉందా లేదా అనే దానిపై అటవీ శాఖ అధికారులు ఏమైనా ప్రయత్నాలు ముమ్మరం చేశారా? డ్రైవర్ ఏమో ఉందని చెప్తున్నాడు, అటవీ శాఖ లేదని చెప్తున్నారు. దీనిపై క్లారిటీ వచ్చేది ఇప్పుడు. అంటే అక్కడ ఆ ప్రాంతంలో పులి లేదన్నటువంటి విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సింది. అయితే ఈ సమీపంలోనే మరిపాడు మండలంలో ఉన్నటువంటి చేబ్రోలు అలాగే వెంకన్న రామాపురం ఈ రెండు ప్రాంతాలు ఈ పరిసర గ్రామాల్లో కూడా గత 6 నెలల నుంచి కూడా పెద్ద పులి సంచారం ఉంది అనేది గ్రామస్తులు ఇచ్చినటువంటి సమాచారం. ఆ సమాచారం మేరకు అటవీ శాఖ అధికారులు కూడా దానికి సంబంధించినటువంటి నమూనాలు స్వీకరించారు. నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్కి సంబంధించి ఇక్కడ ఏదైతే పులి సంచరించినటువంటి ఆ పాదముద్రల ఆనవాళ్ళు ఉన్నాయో ఇవన్నీ కూడా సేకరించి అక్కడికి పంపించారు. అయితే నల్లమల అడవుల నుంచి వెలుగొండ అడవుల మీదుగా శేషాచలం అడవుల వరకు తిరుపతి పరిసరాల్లో ఉన్నటువంటి ఈ శేషాచలం అడవుల వరకు కూడా పులుల సంచారం జరుగుతోంది అనేది ఒక సమాచారం. దానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కూడా గతంలో అధికారులు గుర్తించారు. దానికి సంబంధించి ధృవీకరణ ఇంకా కూడా రావాల్సింది. ఎన్ని పులుల సంచారం అనేది ఆ ప్రాంతంలో జరిగిందనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి. అయితే ఇవాళ కదిరినాయుడుపల్లిలో ఏదైతే ఈ పులి సంచారం జరిగినటువంటి చేబ్రోలు ఉందో ఈ ప్రాంతానికి కొంత దూరంలో కదిరినాయుడుపల్లిలో
పులి సంచారం కనబడింది. అది కూడా వెళ్తున్నటువంటి వాహనాన్ని ఢీకొట్టిందని యువకులు ఏదైతే చెబుతున్నారో దీనిపైనే ఇప్పుడు అనుమానం ఉంది. సో ఆ యువకులు చెబుతున్నటువంటి మాటల్లో పొంతనలేనటువంటి మాటలు మనం గమనించవచ్చు. ముందుగా పులి సంచారం అనేది కనబడింది, పులి వెంబడించిన తర్వాత వేగంగా ముందుకొచ్చి ఢీకొట్టింది అన్నటువంటి విషయాన్ని ఆ కారులో డ్రైవ్ చేస్తున్నటువంటి కారులో ఉన్నటువంటి యువకులు చెబుతున్నారు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనిస్తే ఆ కారును కూడా మనం చూస్తే బాగా బలంగా తీవ్రంగా కూడా కారు ధ్వంసమైనటువంటి దృశ్యాన్ని కూడా మనం చూస్తున్నాం. కారు వెంబడించి ముందు నుంచి వచ్చి ఢీకొంటే ఆ స్థాయిలో ఆ కారుకు డ్యామేజ్ జరుగుతుందా? ఒకవేళ ఆ స్థాయిలో డ్యామేజ్ జరిగితే పులి ప్రాణాలతో బయటపడుతుందా? ఇప్పుడు ఇదే విషయాన్ని అధికారులు అనుమానిస్తూ ఉన్నారు. సో పులి సంచారం ఒకవేళ ఉంటే భయపడి ముందు వెళ్ళినటువంటి వాహనాన్ని బలంగా ఢీకొడితే తప్ప ఈ విధమైనటువంటి డ్యామేజ్ జరిగేటువంటి అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ అలా కాకుండా కూడా నేరుగా వాహనాన్ని ఢీకొట్టి ఈ విషయాన్ని తప్పుదోవ పట్టించేందుకు యువకులు ఏమైనా ఈ విషయాలు చెప్తున్నారా అన్నది కూడా ఇప్పుడు దీనికి సంబంధించి కూడా పోలీసుల విచారణ, అటవీశాఖ అధికారుల విచారణలో క్లారిటీ రావాల్సింది. ఒకవేళ పులి ఉంటే దాన్ని చూసి భయపడి ఆ డ్రైవ్ చేసేటువంటి క్రమంలో ఈ వాహనాన్ని ఢీకొట్టి ఉండేటువంటి అవకాశమే ఉందని ఎక్కువగా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. అంతేకాని ఆ ప్రాంతంలో పులి సంచారం ఉన్నంత మాత్రాన ఇది నేరుగా వచ్చి ఢీకొట్టి మళ్ళీ కూడా తిరిగి ఆ పులికి ఎటువంటి గాయం లేకుండా అక్కడ అడవులోకి వెళ్ళిపోయిందని ఎవరైతే ఆ యువకులు చెప్తున్నారో ఇది మాత్రం నమ్మశక్యంగా లేదనేది అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, ఆ వాహనం డ్యామేజ్ జరిగినటువంటి తీరును గమనించినటువంటి వారందరూ కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించే ఇటు పోలీసులు, అటవీ శాఖ అధికారులు విచారణ చేపడుతూ ఉన్నారు. గతంలో పులి సంచారం జరిగినటువంటి ప్రాంతాల్లో కావచ్చు, అలాగే ఇవాళ జరిగినటువంటి ఈ ఘటనపై కూడా పూర్తి స్థాయి విచారణ అయితే చేపడుతూ ఉన్నారు. థ్యాంక్ యూ మురళి. ఒడిషా రైలు ప్రమాదం తరహాలోనే బెంగాల్లో ఘోర ప్రమాదం జరిగింది. కాంచన్జంగ్ ఎక్స్ప్రెస్ ని వెనుక నుండి ఢీకొట్టింది గూడ్స్ ట్రైన్. న్యూ జల్పాయిగురిలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 15 మంది చనిపోయారు, 25 మందికి పైగా గాయాల పాలయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సిగ్నల్ జంప్ కారణంగా ప్రమాదం జరిగిందని, రెడ్ సిగ్నల్ వేసి ఉన్నప్పటికీ గూడ్స్ ట్రైన్ ఆగలేదని ప్రాథమిక విచారణలో తేలింది. పూర్తి వివరాలు అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, రైలు ప్రయాణం భయపెడుతోంది ఇప్పుడు వరుస ప్రమాదాలను చూస్తుంటే. సిగ్నల్ వేసి ఉన్నప్పటికీ గూడ్స్ ట్రైన్ ఎందుకు స్టార్ట్ అయింది? లోకో పైలట్ గమనించలేదా, లేదా ట్రైన్లో ఏమైనా సాంకేతిక లోపాలు తలెత్తాయని చెప్తున్నారా? రైల్వే మినిస్టర్ కూడా అక్కడికి వెళ్లారు కదా, అశ్విని వైష్ణవ్, ఏమన్నారు? కేంద్ర రైల్వే మంత్రి కొద్దిసేపటి క్రితమే ఘటనా స్థలానికి చేరుకుని ఈ ప్రమాదం జరిగిన తీరును పరిశీలిస్తున్నారు. ప్రాథమికంగా రైల్వే అధికారులు అందించిన సమాచారం ప్రకారం అయితే వెనక నుంచి వచ్చిన గూడ్స్ రైలు ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఆ గూడ్స్ రైలు నడుపుతున్న లోకో పైలట్ రెడ్ సిగ్నల్ వేసి ఉన్నా దాన్ని పట్టించుకోకుండా ఆ రైల్ని ముందుకు తీసుకెళ్లడం, వేగంగా ముందుకు తీసుకెళ్లడం కారణంగానే ప్రమాదం సంభవించిందన్నది వారు చెప్తున్నారు. అయితే లోకో పైలట్ ఎందుకు ఆ రెడ్ సిగ్నల్ గమనించలేదు, అది హ్యూమన్ ఎర్రరా లేకపోతే ఇంకేదైనా సాంకేతిక లోపం ఉందా అన్నది పూర్తి స్థాయిలో విచారణ జరుపుతూనే బయటపడుతుంది. అయితే అదృష్టవశాత్తు ఆ కాంచన్జంగా ఎక్స్ప్రెస్ వెళ్తుండగా వెనక వైపు నుంచి వచ్చి ఢీకొట్టింది. వెనక వైపు గార్డ్ బోగి అలాగే పార్సిల్ బోగీలు ఉన్నాయి. అవి దాటిన తర్వాతనే ప్రయాణికులు ప్రయాణిస్తున్న బోగీలు అనేవి ఉన్నాయి. ఈ 2 బోగీలు బాగా డ్యామేజ్ అయ్యాయి. ఒకవేళ అవి కనుక ప్రయాణికుల బోగీలు అయితే మృతుల సంఖ్య చాలా పెద్ద సంఖ్యలో ఉండేదన్నది అక్కడ ప్రత్యక్ష సాక్షులు చూసిన వారంతా కూడా చెప్తున్నారు. ఆ 2 బోగీల్ని దాటిన 3వ బోగీలో ఉన్న ప్రయాణికులు గాయపడ్డారు, అందులోనే కొంతమంది చనిపోయారు. అలాగే లోకో పైలట్, ఈ గూడ్స్ ట్రైన్ని నడుపుతున్న లోకో పైలట్ ఈ ప్రమాదంలో చనిపోయినట్టుగా చెప్తున్నారు. మొత్తం 15 మంది చనిపోగా అందులో 3 రైల్వే ఉద్యోగులే ఉన్నారు. అంటే కాంచన్జంగా ఎక్స్ప్రెస్ గార్డ్ బోగీలో ఉన్న ఉద్యోగులను, అలాగే ఈ గూడ్స్ ట్రైన్లో ఉన్న లోకో పైలట్, ఇంకా ఇతర సిబ్బంది మొత్తం 3 ఈ ప్రమాదంలో రైల్వే వైపు నుంచి చనిపోగా మిగతా 12 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. ఇంకా చాలామంది గాయపడ్డారు. గాయపడ్డ వారిని అక్కడున్న ఒక మెడికల్ కాలేజ్ హాస్పిటల్కి, న్యూ జల్పాయిగురిలో ఉన్న మెడికల్ కాలేజ్ హాస్పిటల్కి తరలించి మెరుగైన చికిత్స అందించే ప్రయత్నం చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు. ఈ సహాయ చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వము అలాగే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అందరూ కూడా పాల్గొన్నాయి. ప్రస్తుతానికి రెస్క్యూ ఎఫర్ట్స్ అన్నీ కూడా పూర్తయిపోయాయి. ఇప్పుడు ఆ ట్రాక్ని రిస్టోర్ చేసే పనులు, పునరుద్ధరణ పనులను ప్రారంభించారు. అలాగే ఈ కాంచన్జంగా ఎక్స్ప్రెస్ని, అందులో మిగతా ప్రయాణికులందరినీ వారి వారి గమ్యస్థానాలకు చేర్చడం కోసం ఈ ప్రమాదంలో దెబ్బతిన్న బోగీలను మినహాయించి మిగతా వాటిని ముందుకు తీసుకెళ్ళింది. ఎందుకంటే ట్రైన్కి ఇతరత్ర ఏమీ ప్రమాదం అంటే ఎక్కువ డ్యామేజ్ జరగలేదు, వెనకాల ఉన్న బోగీలు మాత్రమే డ్యామేజ్ అయ్యాయి. వాటిని డీలింక్ చేసేసి మిగతా బోగీల్లో ప్రయాణికులందరినీ కూడా తమ గమ్యస్థానాలకు చేర్చేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ట్రాక్ని రిస్టోర్ చేయడం ద్వారా ఆ మార్గంలో రాకపోకలను కూడా పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇదే మార్గం
ఎంటైర్ నార్త్ ఈస్ట్ ఇండియాకి అస్సాం సహా మొత్తం 7 సిస్టర్గా చెప్పుకునే అన్ని రాష్ట్రాలకు కూడా కనెక్ట్ చేసే ఏకైక ప్రధాన మార్గం. కాబట్టి ఆ మార్గాన్ని వీలైనంత త్వరగా పునరుద్ధరించాలన్న ప్రయత్నాల్లో అధికారులు ఉన్నారు. చనిపోయిన వారికి కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ వైపు నుంచి ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు, తీవ్రంగా గాయపడ్డ వారికి 2.5 లక్షల రూపాయలు, స్వల్ప గాయాల పాలైన వారికి 50,000 రూపాయలని ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ఈ ప్రమాదానికి సంబంధించి కారణాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నాలు మరోవైపు చేస్తోంది. రైల్వే శాఖ ఒక కొత్త టెక్నాలజీని ఈ మధ్యకాలంలో వినియోగిస్తుంది ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండడం కోసం. దాని పేరు కవచ్. దాని ప్రకారం ఒకే ట్రాక్ మీద ఎదురు బెదురుగా రైళ్లు వచ్చినా, ఒకే ట్రాక్ మీద రైళ్లు ప్రయాణించేటప్పుడైనా ఆటోమేటిక్గా బ్రేక్ అప్లై కావాల్సి ఉంటుంది. కానీ ఆ సిస్టమ్ ఇందులో ఉందా లేదా, అది గూడ్స్ ట్రైన్కి అప్లై చేశారా లేదా, ఎందుకు ఇది ఫెయిల్ అయింది, ఇవన్నీ కూడా పూర్తి స్థాయి విచారణలోనే బయటపడే అవకాశం ఉంది. రైట్ మహాత్మా. ఇక ఋతుపవనాలు వచ్చినా కొన్ని ప్రాంతాల్లో చుక్క వర్షం కూడా లేదు. ఒకవేళ కురిసినా అరకొరగానే. ఈ నెల మొదటి వారంలో పడిన వర్షాలతో రైతులు పంటలు వేయడం మొదలుపెట్టారు. గత వారం నుంచి చినుకు కరువైంది. పైగా ఎండలు పెరగడంతో వేసిన పంట ఎండిపోయే ప్రమాదం ఏర్పడింది. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో రైతులు పంటను కాపాడుకోవడం కోసం ట్యాంకర్లతో నీళ్లను తీసుకొచ్చి స్ప్రే చేస్తున్నారు. వరంగల్ జిల్లా కాటారం మండలంలోని చింతకాని, జగ్గయ్యపల్లి గ్రామాల్లో రైతులు పంటలను కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చుకొని వాటికి డ్రిప్పింగ్ స్ప్రేలను ఏర్పాటు చేసుకొని నీటిని కొడుతున్నారు. ఈ ఏడాదైనా సక్రమంగా వానలు కురుస్తాయనుకున్న రైతులకు కన్నీరే మిగులుతోంది. తొలకరి తర్వాత ఇలాంటి స్థితి ఉంటుందని ఊహించని రైతులు పంటలు వేసి నష్టపోతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి పెద్దీష్ అందిస్తారు. పెద్దీష్, వర్షాభావ పరిస్థితులు, పంట నష్టంపై వరంగల్ రైతులు ఏమంటున్నారు? తొలకరి చినుకులు పలకరించడంతో పులకించి అరక కట్టిన అన్నదాతలు ఇప్పుడు అయోమయంలో చిక్కున్నారు. ఆరంభంలో మురిపించిన వర్షాలు ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయాయి. అప్పుడప్పుడు ఉరుములు మెరుపులు పలకరిస్తున్న వాన చుక్క జాడలేదు. దీంతో రైతులు దిగులతో తలబట్టుకుంటున్నారు. ముఖ్యంగా పత్తి పంట పూర్తిగా కూడా వర్షాల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే జూన్ మొదటి వారం నుండి రైతులు చాలా ప్రాంతాల్లో పత్తి విత్తనాలు విత్తారు. కానీ విత్తిన ప్రాంతాల్లో ఎక్కడ కూడా మొలకెత్తకపోవడంతో రైతులు దిగులతో తలలు పట్టుకుంటున్నారు. ఆ విత్తనాలు ఉడిగిపోకుండా ఎలకల పాలు కాకుండా కాపాడుకోవడం కోసం, మొలకెత్తడం కోసం పడరాని పాటలు పడుతున్నారు. ముఖ్యంగా చాలామంది ట్యాంకర్స్ తీసుకొచ్చి ఎక్కడైతే విత్తనాలు విత్తారో ఆ విత్తిన చోట తడిపి ఆ విత్తే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నాము ఈ విధంగా ఒక రైతు ఈ విధంగా స్ప్రింక్లర్లు ఏర్పాటు చేసుకొని స్ప్రింక్లర్ల ద్వారా ఆ విత్తినటువంటి పత్తి పంటను మళ్ళీ మొలకెత్తించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ రైతున్నారు. సో వాళ్ళు ఎన్ని ఎకరాలు వేశారు, ఆ పంట మొలకెత్తిందా లేదా వారి మాటలు తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎన్ని ఎకరాలు వేశారు, మీ పంటకు పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు మొలకెత్తిందా లేదా? 8 ఎకరాలు వేసాను సార్. ఆరపల్లె 8 ఎకరాలు వేసినాం. పత్తి మొలగడలేదు. కారణం వర్షాలు సార్. వర్షాల కోసానికే వేసినాము. వర్షాలు లేవు. పత్తి గింజలు పోయినాయి మొత్తం. వాన కోసానికే ఆశపడి వేసినాము. ఇప్పుడు ఎక్కడికైతే చినుకులు లేవు. ఉరుతాను మెరుతాను కానీ వాన అయితే లేదు. చాలా చోట్ల ఇప్పుడు అక్కడక్కడ మొలకెత్తిన కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల మొలకలు అంటే ఎందుకు వర్షాల ప్రభావమే? వర్షమే సార్. వర్షాల ప్రభావం వల్లనే మొలకలు రాలేకపోయినాయి. ఉన్న కాడికి అవి ఉడికి ఖరాబ్ అయిపోయినాయి గింజలు. సో ఇక్కడ మరో రైతున్నారు. చెప్పండి, ఇప్పుడు వర్షాలు, మీరు పత్తి పంట పూర్తిగా వ్యవసాయ ఆధారిత అంటే వర్షాల మీద ఆధారపడింది. మీ పరిస్థితి ఎట్లా ఉంది? జూన్ ఫస్ట్ వీక్లో 2వ తారీఖు రోజు వర్షం పడ్డ మొదలనే రైతు అంతా దుక్కులా నిపోతం చేసుకొని వర్షం తొందరగా ఈ సంవత్సరం అన్న తొందరగా వర్షాలు పడ్డాయన్న దాని మీద మేము పత్తి విత్తనాలు నాటడం జరిగింది. వర్షాధార పంటగా ఆ విత్తన నాటి నుండి ఇంతవరకు వర్షం లేక అవి మొలకెత్తగా ఏదో ఒకటి మొలకెత్తింది. ఆ ఎన్నో ఒకటి మొలకెత్తింది. పత్తి విత్తనాలు మొలకెత్తలేదు కానీ చేనులో మాత్రం గడ్డి అయితే తయారైంది. ఇంతవరకు ఇవాళ పడుతుందా వర్షాల కోసం ఎట్లా ప్రయత్నాలు? ఇవాళ పడుతుందా రేపు పడుతుందా అని చూసుకుంటా దాదాపు 15 రోజుల నుంచి వర్షం ఇవాళ చేయగచ్చా చూసుకుంటా ఇవాళ మా గ్రామంలో వర్షాలు పడాలని చెప్పి బొడ్రాయికి, పోచమ్మ తల్లికి, అలాగే రామాలయం శివాలయం దగ్గర పిల్లగాళ్ళు అందరం కలిసి కప్పతల్లాడి ఆ వర్ణదేవుని వర్షాలు పడాలని చెప్పి పూజలు చేసినాం. ఆ మహిళలంతా కలిసి పసుపు నీళ్ళతోటి మన బొడ్రాయికి, పోచమ్మకు, రామాలయం శివాలయం దగ్గర నీళ్ళతోటి పూజలు చేసే కార్యక్రమం ఇవాళ జరిగింది. ఇకనన్నా వర్షం పడాలని చెప్పి ఆ భగవంతుని కోరుకోవడం జరిగింది. ఇట్లనే వర్షాలు లేకుంటే రైతులంతా ఆగమే పరిస్థితులు ఉన్నది. విత్తనాలు దొరకక బ్లాకులు అమ్ముతాను. ఇదివరకే
ఇది రైతుల పరిస్థితి. ఇప్పటికే వర్షాలు అంటే ఈ సాధారణంగా పత్తి పంటకు కావాలి సమృద్ధిగా వర్షం ఉండాలి. ఆరంభంలో కొంత వర్షాలు వస్తున్నాయి, ఋతుపవనాలు సకాలంలో వస్తున్నాయని చెప్పి రైతులు ఆనందంతో అరకకట్టారు. చాలా ప్రాంతాల్లో పత్తి విత్తనాలు విత్తారు. కానీ ఆ విత్తనాలు ఇప్పుడు మొలకెత్తకపోవడంతో ఈ విధంగా దిగులుతో తరలు పట్టుకుంటున్నారు. చాలా ప్రాంతాల్లో ఈ విధంగా మానవ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో కప్పతల్లి ఆటలు, అదేవిధంగా దేవుళ్ళకు పూజలు చేసి వర్షాలు రావాలని కోరుకుంటున్నారు. కానీ వర్షాలు ముఖం చాటేయడంతో రైతులైతే తీవ్ర ఆందోళన చెందుతూ విత్తనాలు ఉడికిపోకుండా మానవ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎస్ పెద్దీష్.